ఇప్పుడు మనం తెలుసుకోబోయే 15వ సందేహము. కొబ్బరి నూనె తలకు రాసుకుంటే చుండ్రు ఎక్కువ అవుతుందా? వెనకట్లో ఈ సందేహం లేదు. నాకు తెలిసి 25-30 సంవత్సరాల్లోనే వచ్చింది అనిపిస్తూ ఉంది. మన పూర్వీకులు నెత్తికి నూనె బాగా రాసేవారు. ఎంత రాసేవారంటే ఆ నూనె చెంపల నిండా, మెడ నిండా, కాలర్ నిండా అంటే అంత రాసేవారు. అసలు ఆ రోజుల్లో చుండ్రనే మాట నాకు తెలిసి లేనే లేదు. కాస్త ప్రతి ఒక్కరూ అందంగా తయారవ్వాలి, జుట్టు పైకి కాస్త నిగనగలాడుతూ ఎగురుతూ ఉండాలి అనే తలంపు ఎప్పుడు మొదలైందో అక్కడి నుంచి చుండ్రు ఎక్కువగా స్టార్ట్ అయిందనే చెప్పచ్చు. ఎందుకంటే అట్లా జుట్టు ఉండాలని నూనె రాయకుండా డ్రైగా ఉంచుకుంటుంటారు. మరి తల స్నానం కూడా రోజు తల స్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందని కూడా వారానికి 10 రోజులకు ఒకసారి చేస్తున్నారు. తల స్నానం చేస్తే ముక్కు రొంపలు పడతాయని ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు అనిపిస్తూ ఉంటుంది. పల్లెల్లో ఉన్నవారికి, కష్టపడే వారికి, పూర్వీకులకి ఆ అనుమానం ఎప్పుడు రాలేదు. అలా రొంప వాళ్ళకి చేసేది కాదు, రొంప అలా రాదు. అసలు నూనె రాసుకుంటే కూడా చుండ్రు ఉన్న వారికి మంచిది కాదని వైద్యులు కూడా మానమని తెలియజేస్తూ ఉంటారు. మనకి తలలో చెమట పడుతూ ఉంటుంది. ఆ చెమట తలలో నిలవుండి తలలో ఉన్న వేడికి జిగురు లాంటి పదార్థాలు, లవణాలు ఇవన్నీ జుట్టు మొదటి భాగంలో పేరుకుంటూ ఉంటాయి. ఆ పేరుకున్న జిగురులోకి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు చేరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగించి చుండ్రు వస్తుంది. ఆ జిగురు లాంటి చెమట పదార్థం నిలవుండేసరికి నీళ్లు ఆవిరై ఆ జిగురు రోజు రోజుకి డ్రై అయి పెచ్చులు కట్టేస్తుంది. అవే చుండ్రు పెచ్చులు. మామూలుగా అలా చుండ్రు ఉన్నప్పుడు నూనె రాసుకుంటే ఆ జిగురుకి ఈ జిగురు ఇంకా తోడై మరి ఆ చెమట గ్రంథుల్ని పూర్తి చేస్తుందని చాలామంది నూనె రాయొద్దంటారు. చాలామంది రాయటం లేదు. కానీ మీరు నూనె రాయటం మానినా మీ చుండ్రు పోవటం లేదు కదా. అందుకని చుండ్రుకి నూనె అడ్డేమీ కాదు అక్కడ. కానీ చుండ్రు పోకుండా ఉన్నందువల్ల నూనె మీరు రాసినా దానివల్ల ఏం పెరగటం లేదు అక్కడ. మనం దీని నుంచి పరిష్కారం ఒకటి ఆలోచిస్తే ఈ అపోహ అనేది మనం ఏమీ చేయకుండా నూనె ఎప్పుడూ రాసుకోవచ్చు. ప్రతిరోజు కనుక మీరు తలస్నానం చేసేటప్పుడు కూడా వేళ్ళు తల లోపల ఇట్లా పెట్టేసుకుని వేళ్లతో తలంతా చుట్టూరు తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఏ రోజు తలలో వచ్చిన జిగురు ఆ రోజు క్లీన్ అయిపోతుంది. దాంతో అసలు చుండ్రుకు మూలమైన జిగురునే, లవణాలు పనికిరాని టాక్సిన్స్ని క్లీన్ చేసేస్తున్నాం. అందుకని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ అయితే అక్కడ బ్యాక్టీరియాలు చేరటం, నిలవ ఉండటం, అది చుండ్రు పెచ్చుల్లాగా ఊడొచ్చే అవకాశం అసలు ఉండదన్నమాట. అంచేత అట్లా రోజు తల స్నానం చేసి క్లీన్ చేసుకుని తలారేక కొబ్బరి నూనె రాసుకోండి. దానివల్ల దోషం ఉండదు. కొబ్బరి నూనె రాసుకున్నందువల్ల నూనె జిడ్డు ఎప్పుడన్నా మీకు అనిపించింది అనుకోండి, తలస్నానం వారానికి ఒకసారి కుంకుడికాయలు పెట్టుకోవచ్చు. జిడ్డు పోవాలంటే కొద్దిగా నిమ్మరసం రాసుకుని కూడా స్నానం చేయొచ్చు. మరి చుండ్రు ఉన్న వారికి నూనె రాసుకుంటే ఆ చుండ్రు ఇంకా తగ్గుతుందంటానికి ఒక్క మాట నేను ఇక్కడ చెప్తాను. ప్రతిరోజు మనం చెప్పుకున్నట్టుగా తలస్నానం చేసి క్లీన్ చేసుకోవడం అనేది చుండ్రుకి శాశ్వత పరిష్కారం. అది మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలా చేస్తూ తల ఆరిన తర్వాత మీరు కొబ్బరి నూనె రాసుకుంటే కొబ్బరి నూనెలో ఉన్న జిగురు మాడు భాగంలో చర్మానికి అయినప్పుడు ఆ చర్మం పైన లేసే ఆ చుండ్రు పెచ్చులు లాంటివి ఉన్నాయి చూసారు, ఆ పొరలు అవి లెగకుండా జిగురికి కలిసిపోయి అంటుకుపోతాయి అన్నమాట చక్కగా. ఇక అక్కడి నుంచి క్లీన్ చేసుకోవడం ద్వారా ఇక చర్మం పొట్టు లెగదిక. చూడండి, ఎప్పుడన్నా మనం సబ్బులు పెట్టి స్నానం చేసిన తర్వాత కానీ చలికాలంలో కానీ చర్మం తెల్లగా అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా పొట్టు కూడా కాళ్ళ దగ్గర రాలుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పొట్టు లెగకూడదన్నా, రాలకూడదన్నా మీరేం చేస్తారు, కొంచెం కొబ్బరి నూనె రాయటం కానీ లేదా కొంచెం కోల్డ్ క్రీమ్ రాయటం కానీ చేస్తారు. అలా పైన ఆయిల్ జిగురు కొంచెం పడేసరికి చూడండి, అది కరుసుకుపోయి స్మూత్గా క్లీన్గా ఎలా ఉంటుంది, నీట్గా. అందుకనే మన పూర్వీకులు రోజు నూనె రాయబట్టి డ్రైగా ఉండేది కాదు చర్మం అక్కడ. అందుకని తలలో వేడి ఎక్కువ ఉంటుంది. పైగా ఈ రోజుల్లో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి టెన్షన్లు ఎక్కువ కాదు, బుర్ర కాలుతూ ఉంటుందన్నమాట. ఆ వేడికి ఆ పొర మరీ డ్రైగా అయిపోయి జిగురు లేక పెచ్చులు ఎక్కువ ఊడుతూ ఉంటుందన్నమాట.
అందుకని కొబ్బరి నూనె రాసుకుంటే బుర్రకు వేడెక్కదు అనేది మన పెద్దలు అందుకని అంటుంటారనమాట. ఏదైనా చదువుకున్న వారికంటే వెనకటి వారు చేసిన పనులు కొన్ని విషయాల్లో చాలా మంచివనే చెప్పొచ్చు. అందుకని ప్రతిరోజు నూనె రాసుకునే వారికి అసలు ఆ చుండ్రు పెచ్చులు లాంటి చర్మం పొర లేచి ఓడటం లాంటిది అసలు జరగదన్నమాట. మరీ నూనె జిడ్డు కారేంత ముఖం నిండా వచ్చేంత రాసుకోక్కర్లేదు, కొద్దిగా రాసుకోండి. లేదా స్నానానికి ముందు ఒక అరగంట గంట ముందైనా సరే, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాసుకునైనా సరే, తర్వాత రోజు స్నానం చేసినా ఆ చర్మ పొర హార్డ్ అవ్వదు, పొట్టు రాలకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. మామూలుగా ఆలోచిస్తే ఇదంతా తప్పు అనిపిస్తుంది. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. అసలు చుండ్రు ఎంత తేలిగ్గా తగ్గాక మీకు పొట్టు రాకుండా ఉంటుందో, ఆ పొర ఎంత స్మూత్గా ఉంటుందో. మంచినీళ్ళు తక్కువ త్రాగబట్టి కూడా ఆ చర్మ పొర హార్డ్ అయ్యి మరి సెన్సిటివ్గా జిగురు లేక కాస్త లేచిపోవటం, పొర ఎక్కువగా ఊడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. మనం నీళ్లు త్రాగుతున్నాం, తలస్నానం బాగా రోజు చేయమని చెప్పుకుంటున్నాం. తలారిన తర్వాత కొబ్బరి నూనె రాసుకోవటం వల్ల చుండ్రు అసలు ఎక్కువేమీ కాదనమాట. ఇలాంటి ప్రయత్నం మీరు చేయగలిగితే బాగుంటుంది. వారానికి ఒక్కసారి షాంపూలు పెట్టుకోవటం మానేసి కుంకుడికాయలు పెట్టుకోండి. ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల కూడా స్కిన్ దెబ్బతింటుంది. దాని నుంచి మన శరీరాన్ని, చర్మాన్ని కూడా రక్షిస్తే బాగుంటుందన్నమాట. ఇలాంటి మార్పులు మనం చేసుకుంటే చుండ్రుకి శాశ్వత పరిష్కారాన్ని మనం అందించినట్లు అవుతుంది.